సంతోషి, తాతారావు గారు ఏమైనా ఇక్కడికి వచ్చాడా? తాతారావా ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక్కడికే వస్తాడు, ఎందుకంటే ఆడు మా ఊర్లో మర్డర్ చేసి పారిపోయాడు. మర్డరా? ఆ, నువ్వెవరు, పోలీసా? కాదే, మెకానిక్ ని. ఏంటి ఈ మధ్య పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మానేశారా? ఏయ్ చూడు, మ్యాటర్ చాలా సీరియస్, నీకు వివరంగా చెప్పాను, టైం లేదు. అండ్ నా ఫ్రెండే, ఆడికి హెల్ప్ చేద్దామని వచ్చా. ఆడొస్తే ఈ నంబర్ కాల్ చూడు, చేయడు. నీకు 3 విషయాలు చెప్పాలి. 1, వాడు అస్సలు ఇక్కడికి రాడు. 2, ఆడికి మర్డర్ చేసేంత సీన్ లేదు. 3, ఇంకోసారి నువ్వు నాకు కనపడకు. సుబ్బారావు, మా జీవితం నీ 1 2 3 అంట. ఏట్రా అలా చూస్తున్నావు? మాకు ఏది అంత నచ్చిందా? ఒరే తాతానారావుగా, ఈ చెరువుకి ఆ గేదెలకి నీ చేతుకున్న గ్లౌజులకి ఏమన్నా సంబంధం ఉందేట్రా? మరి నీ షర్ట్కి నీకు నీ చేతులకి గ్లౌజులకి ఏమన్నా సంబంధం ఉందేట్రా? ఏయ్ అంటే ఎన్ని ముక్కలు రా? మరి ఏమన్నా జున్ను మొక్కలు అనుకున్నావు ఏంటి? చూసే ఓకోటి ఎలా ఉందో, కడికి చేతులు మొద్దు మారిపోతున్నారా, అందుకే గ్లౌజులు కొనుక్కున్నా. ఓహో, మొద్దు పారిపోతే ఏవద్దేటి? మా సంతోషి కందిపోద్దురా. మా జీవితం తెగ్గొచ్చావా? ఇంకా లేదా, ట్రైల్స్ లో ఉన్నాం. ఒరే, ఈ విషయం నేను మీ అమ్మాయి చెప్పేస్తే ఏమవుద్దురా? నువ్వు ఆగరా బాబు, మా అమ్మ అసలు చాలా డేంజర్ పేలో. 10th క్లాస్ ఫెయిల్ అయితే 4 గేదెలు కొనిచ్చేస్తానంటే ఏటో అనుకున్నాను. నిజంగానే 4 గేదెలు కొనిచ్చేసింది. ఇప్పుడు విషయం కానీ తెలిసిందనుకో, కాళ్ళు తీసేసి ఇంట్లో కూకోబెడద్ది. అప్పుడు గేదెలు ఉండవు, చేతులు ఉండవు. ఒరే, మరి మీ అమ్మకి తెలియకుండా సంతోషిని ఎలా తెగ్గొడతావురా? దానికి ఒక ఐడియా ఉందిరా. ఓవర్ యాక్షన్ చేయకు. ఆ బుక్ నీది కాదని నాకు తెలుసు. ఈ బుక్ నాది. థ్యాంక్ యూ అక్క. వేస్ట్ ఫెలో. ఏంట్రా ఫాలో చేస్తున్నావు? అంటే ఇది ఎలా చెప్పాలి? నా హృదయం నా మాట వినకుండా నీ వెంట పడుతుందే సెలి. ఏంటది? నా మనసండి, చాలా రోజుల నుంచి వేస్ట్ ఫెలో. ఎవరు చూడలేదు కదా, ఆయన మనకి మామూలే. ఒకండా ఫర్ ఎవర్ చూసావా? లేదే, చూడలేదు. అయితే ఈ వీకెండ్ మన ఇద్దరం వెళ్దాం. సినిమా చాలా బాగుందంటే. మళ్ళీ ఏంట్రా, నీ మనసు తిరుగుతుందా? దానికి ఏం పని లేదా? అంటే అది కోపంలో నీ ముఖం మరింత అందంగా కనపడుతుంది చెలి. ఇట్లు నీ నిబ్బ. మీరు ఎలా చిరాకు పడుతుంటే మీ ముఖానికి ఏదో అంటుకుందండి. ఏమంటుకుంది? అందం అండి. ఇంకేమైనా ఉందా? ఉందండి, ఒక్క నిమిషం. 16 అడుగుల అందం అక్షరాలు నింపుతుంటే మదిలో మెదులు నొప్పు ఉప్ప, అది ఒంట్ల కదా వాడిది. ఏంటిది? ఊహా ఊహా చెరిగిపోయిందండి. బట్టి అయినా సరి కొట్రా, చెత్తదవా నువ్వు నీ అవుట్డేటెడ్ కొటేషన్. సంతోష్, హలో, బండి నాది, పక్క తప్పుకో. మేము కొనుక్కుంటారా బళ్ళు? ఆటో ఇది. వెతక్కు, ఆటో రాదు. అర్థమైందండి, నాకు మాట్లాడటం రాదండి. కానీ నేను మీకు విషయం చెప్పడానికి మీ వెనకాలే తిరుగుతున్నాను. ఈ విషయం చెప్పిన తర్వాత మీరు నన్ను ఖచ్చితంగా కొట్టేస్తారు. ఆయన ధైర్యం చేసి చెప్పేస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆనందంగా లేనండి, కానీ మీ వెనక్కి తిరుగుతుంటే ఏదో ఆనందంగా ఉందండి. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వచ్చే పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్టు ఉంటుందండి.
మిమ్మల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నానండి. అయ్యో ఇంటికి ఎడుతున్నారండి. నేను మిమ్మల్ని ఏం చేయలేదు, నేను వెళ్తానండి. చేసిందంతా చేసి వెళ్ళిపోతావేంటి? నేనేం చేశాను? నన్ను లవ్ చేసావు కదా. పోనీ చేయనండి. మీరు ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. కొట్టేసిన అవుతుందేంటి? పద వెళ్దాం, పద. ఆకలేస్తున్నట్టుంది. చాట్ కావాలా? కాదు, బైక్ కావాలి. ఏంటి బైక్ తోలటం వచ్చా? చీ, నేను తోలడానికి కాదు. పట్టుకో మరి? పట్టుకో. అందరు లవర్స్ లానే నువ్వు నన్ను బైక్ మీద తిప్పాలి, షాపింగ్ కి తీసుకెళ్ళాలి, ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, పిక్నిక్ కి తీసుకెళ్ళాలి, ఇంకా చాలా తీసుకెళ్ళాలి. ఆ డబ్బులన్నీ పెడితే నాకు గేదెలు వస్తాయి. గేదెలా? గేదెలేంటి? గేదెలు కాదు, గేర్లు. గేర్లు బండి అని చెప్తున్నాను. హా. ఇవన్నీ జరగాలంటే ఓ బైక్ కావాలన్నమాట. ఏంటి నీ దగ్గర బైక్ లేదా? బైక్ లేదంటే వదిలేస్తుందేమో. ఎందుకు లేదు? ఉంది. కికి దానికి హార్న్ కూడా ఉంది. తీసుకో. ఈ బంగారాజు గడి ఇంకా రాలేదు. ఒరే తాత, రారా బాబు, నీకోసమే వెయిటింగ్. ఏడ్రా అర్జెంట్ గా రమ్మన్నావు, ఏదో ఆకాశం ఊడిపడిపోయినట్టు. ఏం లేదురా, ఒక వారం రోజులు నీ బండి కావాలి, ఫుల్ ట్యాంక్ చేసి సరిపోద్దా? డబ్బులు ఏమైనా కావాలా? సరిపోద్దురా. కావాలంటే అప్పుడప్పుడు నీకు వాడుకోవడానికి ఇస్తాను. దేనికేంటి? సరే ఆలోచించుకొని చెప్పురా, నేను మళ్ళీ వస్తా. ఆగు ఆగు ప్లీజ్. ఏం లేదురా, నా ఫిగర్ ఉంది కదా సంతోషి, అది నేను బండి నడుతుంటే నన్ను పట్టుకుని ఊరంతా చూడాలంటుంది, తిప్పేద్దామని. రే నీకే బండి ఇవ్వనంటే నీ ఫిగర్ వేసుకొని జల్సాలు చేయడానికి బండి ఇస్తాను ఎడ్రా. రై ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అంతేగాని నాటకాలు ఆడకు. ఇవ్వనని ఇంకెలా చెప్పాలరా? ఇవ్వను. టైం వేస్ట్ ఆపారు. టైం వేస్టా? చిన్నప్పుడు మా అమ్మ నీతో తిరిగితే నాశనం అయిపోతారా దరిద్రుడా అని చెప్పింది. అయినా సరే నీతో తిరిగే చూసా, నా చెప్పుతో నేను కొట్టుకోరా. గట్టిగా కొట్టుకో. రే సోమనాయుడా, మన బండి మనం ఆడుకుంటూ వచ్చే సుఖమే వేరా. త్వరగా మొక్కేరా బాబు. అయ్యా ఇదిగో. పైన ఫోటోలో ఉన్న 3 గేదెల్ని ఎవడో దొబ్బేశాడు. వాడు ఆచూకి తెలిపినోడికి తగిన పారితోషికం ఇవ్వబడను. ఇంట్లో బావదీయుడు భాస్కర్ రా. రే బర్మా గెదురా రండి, రోజుకి 7 లీటర్లు పాలు. భాస్కరం గడి గేదెలు చూపించింది ఆడే కదరా? ఇప్పుడే కదరా దొంగతనం చేశారు, అప్పుడే మీకు ఎలా తెలిసిపోయింది? తగలయ్యా, ఆ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేయండి. రోయ్ కిలోనే ఇలా పరిగెడతారంటే చాలా గ్రేట్. ఆగండి రా, మీకు దండం పెడతారా? రే ఆ గేదెలు కొట్టేసిన తాతారావు కలవట రోడ్లో వస్తున్నాడు రా, మీరు పట్టుకోండి రా. బ్యాచ్లకి తగులుకున్నారంటరా బాబు. ఇక నా వల్ల కాదురా. రే కలవట్ లెఫ్ట్ సైడేనా? కుడి సై వైపు. కుడివైపా? కుడి సై వైపే. సరే. సోమనాయుడు బండి. కోటు తాళం పెట్టే ఉంది.